రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ప్రజలు నూతన ఆలోచనలతో, నూతన పోకడలతో ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతుందని చెప్పనని స్వాగతించారు. కానీ నిన్న ఈరోజు పత్రికల్లో ముఖ్యమంత్రి గారి పర్యటనలు చూస్తూ ఉంటే ఓ రకమైనటువంటి పాత పద్ధతినే అనుసరించాలని చెప్పనేటువంటి ఆలోచన కనబడుతూ ఉంది. అందుట్లో ఒకటి విజన్ ఉండాల్సిందే. భవిష్యత్తు గురించి ప్రణాళిక ఉండాలి, విజన్ ఉండాలి. ఆ విజను పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యేటువంటి పద్ధతుల్లో, జీవనం సాఫీగా సాగేటువంటి పద్ధతుల్లో ఈ విజన్ ఉండాలి. అంతేగాని కార్పొరేట్లకి రాయితీలు ఇచ్చి, కార్పొరేట్ల ఆదాయాన్ని పెంచి ఆ భారాన్ని ప్రజలని మీద వేసి ప్రజల్ని పీడించేదిగా ఈ విజన్ ఉండకూడదని చెప్పనేటువంటిది గ్రహించడం మంచిదని చెప్పనేటువంటిది మా అభిప్రాయం. కారణం విజన్ 2047 అని చెప్పనేటువంటిది మోడీ గారు 10 ఏళ్ల కిందటి నుంచి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. ఇదే విజన్ 2047 అని చెప్పానండి. ఈ 2047 ఈ 10 ఏళ్లలో సాధించినటువంటి అనుభవం, ఇచ్చినటువంటి అనుభవం చూస్తే దేశ ప్రజలకి ఏం కనపడతా ఉందని చెప్పనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్లు కోట్లకు పడగలెత్తి మిలియనీర్లు బిలియనీర్లుగా మారినటువంటి దాంట్లో అదానీ, అంబానీ లాంటి పారిశ్రామికవేత్తలకి రాయితీలు ఇవ్వడం తప్ప సామాన్య మధ్యతరగతి ప్రజల మీద భారాలు పడి నలిగిపోయినటువంటి పరిస్థితి కనబడింది తప్ప విజన్ 47 అని చెప్పనేటువంటిది ఇంకా ఏమీ ఇందుట్లో ప్రత్యేకత సంతరించుకున్నటువంటిది ఏమీ లేదు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడం, అయాచితంగా నిధులు ఇచ్చేటువంటి దానికి పూనుకోవడం, రాయితీలు ఇచ్చేటువంటి దానికి పూనుకోవడం, భూమి, నీరు, విద్యుత్తు ఇటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం అని చెప్పనేటువంటి పేరుతో మొత్తం కార్పొరేట్లకి దోచిపెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పెట్టినటువంటి సంస్కరణలు కూడా ఆస్తి పన్ను, దేశంలోనే ఆస్తి పన్నులు పెరిగినాయి. గార్బేజ్ ట్యాక్స్ అని చెప్పనేటువంటిది కొత్త విధానం వచ్చింది. దీంట్లో విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ ఛార్జీలు అబ్నార్మల్గా పెరిగేటువంటి దానికి అవకాశం ఇచ్చింది. ఈ విద్యుత్ రంగంలో కూడా అదానీ లాంటి వాళ్ళ ప్రవేశానికి అవకాశం ఇచ్చేటువంటి పద్ధతుల్లో మోడీ పాలన సాగింది. రైతులకి ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ విషయంలో మోటార్లకి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మొత్తం వ్యవసాయ రంగాన్నే సంక్షోభంలోకి నెట్టేటువంటి దానికి ప్రయత్నం జరిగింది. వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ల ప్రవేశానికి అవకాశం ఇచ్చి, అనుమతి ఇచ్చి మొత్తం దేశ వ్యవసాయ రంగాన్ని, ప్రధాన రంగంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యపరిచేటువంటి దానికి ప్రయత్నం జరిగింది. మరి ఇది విజన్ 2047 యొక్క ఉద్దేశమా, లక్ష్యమా? ఒక్కసారి మోడీ ఆలోచించాలి. అందుకనే దీనికి వ్యతిరేకంగా ప్రజానీకంలో వచ్చినటువంటి అసంతృప్తి మేరకి ప్రతిపక్షంలో కూర్చోవలసినటువంటి మోడీ అత్యవసర మెజారిటీతో అధికార పీఠాన్ని ఎక్కి ముచ్చటగా 3వసారి నేను ప్రధాని అయ్యానని చెప్పనేటువంటిది అనిపించుకుంటా ఉన్నాడు. ఈ అనుభవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గమనంలోకి తీసుకోవాలి. PPP 3 P'లు అని చెప్పనేటువంటిది ఆయన ప్రభుత్వానికి లక్ష్యంగా కనబడతా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పనేటువంటి పేరుతో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇది కొత్త పుంతలు తొక్కుద్ది వాళ్ళ దృష్టిలో. కానీ జనం దృష్టిలో కొత్త పుంతలు తొక్కడం కాదు ఇది. ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో ఈ ప్రైవేట్ అని చెప్పనేటువంటి ఆ అంశం కిందకి వచ్చి చొరబడి ఇది కార్పొరేటు
ఆధిపత్యం కిందకి వెళ్ళిపోయి మొత్తం దోచేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పనేది చంద్రబాబు నాయుడు గారి 2019, 2014 మధ్య జరిగినటువంటి పాలన కనపడతా ఉంది. ఆ అనుభవమే 2019లో తిరగదోడింది. ఇది కరెక్ట్ కాదని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు జన్మభూమి 2 అని చెప్తా ఉన్నారు. జన్మభూమిలో సమస్యలన్నీ పరిష్కారం కావడం అలా ఎన్నిసార్లు 15-20 సార్లు ఇచ్చినటువంటి సమస్యలు కూడా రిప్రజెంటేషన్స్కి పరిష్కారం దొరకలా. సమస్య జటిలమైంది తప్ప సమస్యలు పరిష్కారం కానటువంటివి ఉన్నాయి. వ్యక్తుల సమస్య 1, 2, 3 ఉంటే పరిష్కారం అవ్వచ్చేమో తప్ప ఆ ప్రాంత సమస్య, ఆ సామాజిక సమస్య, ఆ సంఘానికి సంబంధించినటువంటి సమస్య, ఆ సొసైటీకి సంబంధించినటువంటి ఆ ఏరియాకి సంబంధించినటువంటి సమస్య ఏ ఒక్కటే కూడా జన్మభూమి పరిష్కారం చూపల. అందులో కూడా శ్రమదానం అని చెప్పనేటువంటి పేరుతో మీ రోడ్లు మీరు వేయించుకోవాలి, మీ కాలువలు మీరు దవ్వించుకోవాలి, మీ పని మీరు చేసుకోవాలని చెప్పనేటువంటిది ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకొని కొద్దో గొప్ప 60-40, 70-30, 50-50 అని చెప్పనేటువంటి పేరుతో ఇచ్చినటువంటి ఆ నమూనా ఏదైతే ఉందో అది జన్మభూమిలో కనబడింది. మళ్ళీ తిరిగి జన్మభూమి 2 అంటే ఇది విజన్ 2047 మోడీ చెప్పిన దాంట్లో మీరు కూడా జతకట్టి వెళ్ళబోతా ఉన్నారనేది కనబడతా ఉంది. అందుకనే విజన్ 2047 ఫెయిల్ అయింది. ఆ విజన్ 2047 కాదు కావాల్సింది ఇప్పుడు రాష్ట్ర ప్రజానీకానికి, పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు కాదు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు కాదు, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పనే పేరుతో నిరుద్యోగ సమస్యను మరింత జటిలం చేసేదానికి, ఉపాధి పథకాలని మరింత జటిలం చేసేటువంటి దానికి రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి సామాన్య ప్రజానీకాల మీద భారం పడేటువంటి దానికి అవకాశం ఇచ్చేటువంటి ఈ విధానాలని వదలండి. మళ్ళీ తిరిగి అదే పునరావృతం కానివ్వమాకండి. మీ మీద కోటి ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క ఆశల్ని నీరుగార్చకండి. ప్రజల ఆశల మీద నీళ్లు చల్లకండి. ప్రజల ఆశల్ని భగ్నం చేయమాకండి. ప్రజలు ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పాత పద్ధతులు విడనాడి నూతన పద్ధతుల్లో, కొత్త ఆలోచనల్లో కౌలుదారులకి రక్షణ కల్పించడం కానీ, దళితులకి రక్షణ కల్పించే దాంట్లో కానీ, సామాన్య మధ్యతరగతి ప్రజానీకం మీద భారాలు పడకుండా చూసేటువంటి దాంట్లో కానీ ఈ విధమైనటువంటి పద్ధతుల్లో వెళితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప ఈ పరిష్కారాలు పెట్టుబడిదారుల్ని ఆశ్రిత పెట్టుబడిదారులుగా నియో క్యాపిటలిజం అని చెప్పనేటువంటిది ఏదైతే వచ్చిందో క్లోరీ క్యాపిటలిజం అభివృద్ధి చెందటానికి, వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవటానికి అదానీ, అంబానీ లాంటి వాళ్ళు ప్రపంచ బిలియనీర్ల స్థానంలోకి ఏదో ఒక అంకెలో వెళ్ళేటువంటి దానికి దారితీసేటువంటి పరిణామాలని, అంశాలని, విషయాల్ని మీరు ఆపడం మంచిది. విజన్ 2047 కాదు కావాల్సింది. రాష్ట్ర ప్రజలకి సత్వరం పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి. ఈ సమస్యల మీద మీరు పరిష్కారం చూపేటువంటి దానికి ప్రయత్నిస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సూచిస్తా ఉన్నాం. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.